న్యాయ వ్యవస్థ మీద పిహెచ్డి చేస్తే ఆంధ్రప్రదేశ్కి మించిన అద్భుతాలు మరేమీ ఉండవు. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఒక శాసనసభ్యుడు రాసిన లేఖ ఆధారంగా ఒక ఎంపీని అరెస్ట్ చేసేస్తారు, ఆ తర్వాత విచారిస్తారు. 16 నెలల పాటు బెయిల్ కూడా రాకుండా చేస్తారు. అదే సందర్భంలో ఒక రాష్ట్రంలో పర్యావరణం అన్నటువంటి కారణంతో కొన్ని కన్స్ట్రక్షన్స్ ఆపేస్తారు. అట్లాగే పర్యావరణంకి తేడా వచ్చినటువంటి చోట్ల నిర్మాణాలని అనుమతిస్తారు. ఇంకో చోట రాజధాని మార్పే అన్నటువంటి కాన్సెప్ట్కి సుప్రీంకోర్టు ఒక మాట చెప్తుంది, హైకోర్టు మాత్రం ఇంకొకసారి విచారిస్తామంటుంటుంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో న్యాయం అనేటువంటి దానికోసం నిత్యం పోరాడాల్సిందే. అది కొంతమంది సాగునీటి ప్రాజెక్టులు ఆపడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు, ఆగిపోతుంటాయి. కొంతమంది రాగానే వెంటనే స్టేలు వెళ్ళిపోతుంటాయి. అక్కడ న్యాయస్థానాల్లో స్టేలు వెకెట్ చేసేది అదే కంప్లైంట్ చేసిన వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆపేయాలి, ఇంకొక ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళే విత్డ్రా చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళ ఇంటెన్షన్ సమాజానికి ద్రోహం అనేటువంటి రూట్లో పోవట్లేదు. అదే సందర్భంలో సాగునీటి ప్రాజెక్టులకి ఎన్జీటీలు అడ్డుపడిపోతుంటాయి. అదే సందర్భంలో సాగునీటి ప్రాజెక్టులు రావట్లేదంటూ రచ్చ నడుస్తుంటుంది. ఓవరాల్గా అమరావతి అన్నటువంటి చోట్ల ఏ పర్యావరణ లోపము లేదు. సుప్రీంకోర్టే ఇచ్చినటువంటి గైడ్లైన్స్ లేదంటే శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం సాగు భూములలో జరగకూడదు, రాజధాని నిర్మాణం జరగకూడదు అన్నటువంటి పక్కెళ్ళిపోయింది. అసలు దాని గురించి ఏ ప్రయోజన వ్యాజ్యాలు లేవు, దాని గురించి ఏ సుమోటో విచారణలు లేవు. బట్ కొండ మీద ఆల్రెడీ ఉన్నటువంటి ఒక టూరిస్ట్ భవన్ తీసేసి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కడితే అసలు అక్కడికి ఎందుకు వెళ్తారు అన్న దాని మీదనే చర్చ. ఎందుకు వెళ్ళకూడదు అన్నదానికి సమాధానం లేదు. ఎందుకు వెళ్ళకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది, కానీ వెళ్ళకూడదు అన్నటువంటి దాని మీద కేసుల మీద కేసులు నడుస్తూనే ఉంటాయి. జగన్కి న్యాయం అన్నటువంటి కాన్సెప్ట్ విషయంలో ఇంకా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అమరావతి నుండి విశాఖపట్నం ఇక వెళ్ళకపోవచ్చు ఈ టర్మ్లో.